వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి సంబంధించిన గణాంకాలు పలు పత్రికల పతాక శీర్షికల్లో కనిపించాయి. అయితే ఇందులో దేశంలోని పేదల కోసం చేసిన కేటాయింపులను పరిశీలిస్తే మాత్రం ఆశాభంగం చెందక తప్పదు. అనేక అణగారిన సమాజాలు ఆధారపడుతున్న పథకాలు, అత్యవసర కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపు తగ్గిపోయింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమంటే, అట్టడుగు వర్గాల వారు ఏ వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్నారో ఆ వ్యవస్థలను బలహీనపరిచే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చులో సామాజిక రంగాల పద్దుల వాటా క్రమేపీ తగ్గిపోతుంది. కొన్ని పద్దులు చిక్కిపోగా మరికొన్నింటిలో పెరుగుదల కనిపించడం లేదు. కొన్ని పద్దులు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2015-16తో పోలిస్తే భారీగా కోతపడిన పద్ధతుల్లో ఆహార సబ్సిడీ, సాంఘిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఎరువుల సబ్సిడీ ఉన్నాయి. ఉదాహరణకు 2015-16లో ఆహార సబ్సిడీకి బడ్జెట్ లో 7.79% కేటాయించగా 2024-25 బడ్జెట్ అంచనాల్లో అది 4.2% తగ్గిపోయింది. అదే విధంగా సాంఘిక సంక్షేమానికి కేటాయింపులు 1.7% నుంచి 1.1%, విద్యకు 3.7% నుంచి 2.6%, ఆరోగ్యానికి 1.91% నుంచి 1.85%, ఎరువుల సబ్సిడీకి 4.04% నుంచి 3.4%కి తగ్గిపోయాయి. పెన్షన్ పద్ధతికి కేటాయింపు మాత్రం ఎదుగుబొదుగు లేకుండా బడ్జెట్ వ్యయంలో 5.05%గానే ఉండిపోయింది. దీనికి భిన్నంగా వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయింపులు 1.3% నుంచి 3.1%, గ్రామీణాభివృద్ధికి 5.04% నుంచి 5.5%కి పెరిగాయి. పేదల జీవితాలకు ఎంతగానో ఉపయోగపడుతున్న కీలక రంగాలకు కేటాయింపులను కుదించడాన్ని చూస్తుంటే ప్రభుత్వ బడ్జెట్ ప్రాధాన్యతలు ఏమిటో అర్థమవుతుంది. దేశంలోని అత్యంత బలహీనులైన ప్రజలకు కీలకంగా ఉన్న మద్దతు వ్యవస్థలను బలహీనపరచడం ఆందోళన కలిగించే విషయం. ప్రభుత్వ సాయం అంతకంతకు తగ్గిపోతుండటంతో సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కీలక పద్ధతులకు కేటాయింపుల్లో ప్రభుత్వం పెడుతున్న కోతలను పరిశీలిస్తే అనేక కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. ఒకప్పుడు గ్రామీణ జనాభాకు ఉపాధి హామీ చట్టం మూల స్తంభంగా ఉండేది. 2015-16 బడ్జెట్ లో దీనికి 2.09% నిధులు కేటాయించగా 2024-25 బడ్జెట్ అంచనాల్లో అది కేవలం 1.78%గానే ఉంది. ఇక వృద్ధాప్య పెన్షన్ పథకం, ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగ పెన్షన్ పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, అన్నపూర్ణతో కూడిన జాతీయ సామాజిక సహాయ కార్యక్రమానికి కూడా కేటాయింపులు 0.48% నుంచి 0.2%కి తగ్గిపోయాయి. SSA, RMSA ఉపాధ్యాయ విద్యతో కూడిన సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమానికి కేటాయింపులు 1.46% నుంచి 0.78%కి పడిపోయాయి. మధ్యాహ్న భోజన పథకం స్థానంలో తీసుకొచ్చిన సీఎం పోషణ్ కార్యక్రమానికి 2015-16 బడ్జెట్ లో 0.51% నిధులు కేటాయించగా 2024-25 బడ్జెట్ లో అంచనాల్లో అది 0.26%కి తగ్గింది. రైతులకు సబ్సిడీపై ఎరువులు అందించేందుకు ఉద్దేశించిన పథకానికి కేటాయింపులు 1.23% నుంచి 0.93%కి, అన్నదాతకు ఎంతో కీలకమైన యూరియా సబ్సిడీని 2.82% నుంచి 2.47%కి తగ్గించారు. అయితే దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వారికి ఆర్థికంగా భద్రత కల్పించే విషయంలో చేదోడు వాదోడుగా నివసిస్తున్న పంటల బీమా పథకానికి కేటాయింపులను మాత్రం స్వల్పంగా 0.17% నుంచి 0.30%కి పెంచారు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు 2019లో ప్రారంభించిన PM కిసాన్ కార్యక్రమానికి 2019-20లో 1.8% బడ్జెట్ కేటాయింపులు జరగగా 2024-25లో 1.2% మాత్రమే కేటాయించారు. ఆరోగ్య రక్షణకు ఉద్దేశించిన ప్రధానమంత్రి శాస్త్రీయ యోజన పథకానికి కూడా కేటాయింపులు 0.09% నుంచి 0.05%కి తగ్గాయి. దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతున్నప్పటికీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపులను 0.07% నుంచి 0.05%కి కుదించారు. ప్రధాని మాత్రం లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుంటున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.